నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. విధి వక్రించి వికలాంగులైన వారి బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వారి పరిస్థితి మరీ దయనీయం. ఈ సమస్య దశాబ్దాలుగా అలాగే ఉంది. చేయూత ఇచ్చేవారు లేరు. వారి జీవితాలకు దారి చూపే శ్రద్ధ ప్రభుత్వాలకు తక్కువే. విద్య, ఉపాధి రంగాలతో పాటు ప్రభుత్వ పథకాలు అమలుగాక విసిగి వేసారి పోరాటాలు చేయక తప్పని పరిస్థితి. వివక్ష, అపహేళనలను అధిగమించి నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న వారికి సర్కారీ సహకారం అంతంత మాత్రమే. వికలాంగుల సంక్షేమం, సమాజంలో వారికి సమానత్వం కోసం మాటల్లో చెప్పినంత గాఢంగా అమలులో లేదు. అందుకే వారు శక్తి కూడా తీసుకుంటున్నారు. మా హక్కులు మాకివ్వండి అంటూ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. పని చేసుకుని జీవనం సాగిద్దామంటే సహకరించని శరీరం ఒకవైపు, అందిరాని అవకాశాలు మరోవైపు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇంకోవైపు. ఇలా దశాబ్దాలుగా రాష్ట్రంలో వికలాంగులు అన్ని విధాలుగా కుంగిపోతున్నారు. రాష్ట్రంలో జనాభా పరంగా 86 లక్షల మంది ఉన్న వికలాంగులు అవకాశాల పరంగా అత్యంత వెనుకబడి ఉన్నారు. అభివృద్ధిలోనూ అవకాశాల్లోనూ తమకు ఇతరులతో సమాన హక్కులు కల్పించాలని కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న వీరు ఎన్నోసార్లు ప్రభుత్వాలకు కంటకింపుగా మారిన సందర్భాలు లేకపోలేదు. అధికారుల చుట్టూ తిరిగే ఓపిక లేక, శరీరం సహకరించగా తమలో తామే మానసికంగా వేదన పడేవారెందరో ఉన్నారు. కల్పించిన రిజర్వేషన్లు వీరికి ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. పింఛన్ల పేరిట గత ప్రభుత్వాలు చేసిన హంగామాది అదే గతి. అప్పట్లో నేతల హామీలు నమ్మి ఉద్యమాలు విరమించిన వారికి నిరాశే మిగిలింది. అందుకే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మా హక్కులు మాకేనంటూ పోరాడుతున్నారు. ఓపిక తెచ్చుకుంటున్నారు. పాలకులకే పట్టకుంటే మా గతి ఏంటని నిలదీస్తున్నారు. అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తేనే జీవితం సజావుగా సాగుతుంది. ఆ అదృష్టం అందరికీ దక్కదు. వారిని ఆదరించి అక్కున చేర్చుకుని అవకాశాల పరంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు సమాజంలో అందరిపైన ఉంది. కారణాలేవైనా శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారిని ఆదుకునే దిశగా సమగ్రమైన ప్రణాళిక అంటూ ఏదీ లేకపోయింది. తాత్కాలికంగా సమస్యలపై స్పందించడమే తప్ప శాశ్వత పరిష్కారం చూపించిన పాపాన పోలేదు. విద్య, వైద్యం, ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు, ఏ ఉపాధికి నోచని వారికి పింఛను, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, ఇవన్నీ వికలాంగుల కోసం కాగితాలపై అద్భుతంగా కనిపించే హక్కులు. వాటి అమలు దయనీయం. అన్నీ సక్రమంగానే అందుతున్నాయి అని నివేదికలపై సర్కారు చెప్పే మాటల్లో నిజాల శాతం అతి తక్కువ. క్షేత్రస్థాయిలో చూస్తే ఎందరో వికలాంగులు 3 చక్రాల సైకిళ్ల కోసం, పింఛన్ల కోసం నెలలు, ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు 7% రిజర్వేషన్లు, 500 నుంచి 1500 రూపాయల వరకు పింఛను సదుపాయం, అత్యాచార, అవమాన చట్టం సక్రమంగా అమలు, విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్సీల తరహాలోనే రిజర్వేషన్లు, బడ్జెట్లో నిధుల పెంపు వంటి డిమాండ్లతో కొన్నేళ్లుగా వికలాంగులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఉద్యమాలు తీవ్రమైన తరుణంలో స్పందించి హామీలివ్వడం, తర్వాత మర్చిపోవడం సర్కారుకు అలవాటుగా మారింది. ఇదే ఇప్పుడు వికలాంగుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మారుస్తోంది. ఇవే డిమాండ్లతో నెల రోజులుగా రాష్ట్రంలో సాగిస్తున్న వికలాంగుల రాజ్యాధికార యాత్రకు ముగింపుగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో భారీ సభకు సిద్ధమవుతున్నారు. దాదాపు లక్షలాది మంది వికలాంగులు, అందులో 195 మంది పైగా అణగారిన వర్గాల్లో పేదరికం జీవితాలు గడుపుతూ వాళ్లకు ఎలాంటి ఆర్థికమైన నిజమైన న్యాయమైన వెసులుబాటు లేకపోవడం వల్ల వచ్చిన పెన్షనే వాళ్లకు ఒక జీవిత ఆధారంగా భావించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితిలో
వాళ్ళకి పెన్షన్ గత ప్రభుత్వం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైకల్య శాతాన్ని బట్టి 500, 600, 700 ఇస్తామని శాసనసభలో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని రాజశేఖర్ గారు మర్చిపోయాడు. 500 అమలు చేశాడే తప్ప 600, 700 అమలు చేయలేడు. అదే సమయంలో రోషే గారు విస్మరించాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితులు వికలాంగులకు ఇస్తారన్న పెన్షన్ ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపరించడం అనేది చాలా ఘోరమైన విషయం కూడా మేము భావిస్తున్నాం. వీరి జీవితాల్లో నిత్యం పోరాటాలే. అవయవాలు సహకరించుకున్న రోడ్లపైన, ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట వారు చేస్తున్న ఆందోళనలు చూసైనా సర్కారుకి కనికరం కలగటం లేదు. ఇవి వికలాంగుల డిమాండ్లు. సంక్షేమం, హక్కులపై కొత్త చట్టాలు, వికలాంగుల వాహనాల కొనుగోలు రుణ పరిమితి 1,00,000 రూపాయలకు పెంపు, సెల్ ఫోన్ల వల్ల వికలాంగులు కోల్పోయిన టెలిఫోన్ బూతుల ఉపాధికి బదులుగా రైల్వే, ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు కేటాయింపు, వికలాంగుల పాస్పై ఈ టికెట్ బుకింగ్ సౌకర్యం, మానసిక వికలాంగులందరినీ గుర్తించి పింఛన్లు, విద్య, వైద్యంపై దృష్టి, తల్లి అయిన వారికే అంగన్వాడీ ఉద్యోగం అన్న నిబంధన వికలాంగ మహిళల విషయంలో సవరింపు, వికలాంగ ఉద్యోగులను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు, ఇళ్ల నిర్మాణానికి వడ్డీ లేని డిపార్ట్మెంట్ రుణాలు. ఈ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు సాగాయి. కానీ వాటితో అంతగా ప్రయోజనం చేకూరలేదని భావించిన వీరంతా 2007 ఆగస్టు 28న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్నుంచి వారి పోరాటం సమగ్ర ఉద్యమంగా మారింది. 2007 నవంబర్ 26న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన వికలాంగుల మహాగర్జనకు మంచి స్పందన లభించింది. కొనసాగింపుగా అదే రోజు రాత్రి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద 15 గంటల పాటు వికలాంగుల ఆందోళన ప్రభుత్వాన్ని కదిలించింది. అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతాధికారులను పంపి ఆందోళనను తాత్కాలికంగా విరమించుకోవాలని సూచించింది. అప్పట్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో ప్రభుత్వం తీరుకు నిరసనగా వేలాది మంది రోడ్డెక్కారు. ఇందిరా పార్కు వద్ద జరిగిన దీక్షలు తారాస్థాయికి చేరినా సర్కారీ పెద్దలు మాత్రం స్పందించలేదు. దీంతో 2008 ఫిబ్రవరి 26న వికలాంగులు రాష్ట్ర శాసనసభ ముట్టడికి ప్రయత్నించారు. అదే రోజు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. కీలకమైన పింఛను అంశం తప్ప మిగతా వాటిపై ఓ అవగాహన కుదిరింది. తర్వాత మార్చిలో వికలాంగులు సామూహిక ఆమరణ దీక్ష చేపట్టారు. 3 రోజుల దీక్ష అనంతరం ఉద్రిక్త పరిస్థితులతో అప్పటి వైఎస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా పింఛను 500 నుంచి వివిధ వైకల్య స్థాయిలను బట్టి 700 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ హామీ కూడా అటకెక్కింది. ఇలా అన్ని విషయాల్లో మోసపోవడానికి కారణం తమ చేతిలో రాజ్యాధికారం లేకపోవడమే అని వికలాంగులు భావిస్తున్నారు. అందుకే రాజ్యాధికార సాధన డిమాండ్తో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను విస్మరించింది అనుకోవడానికి కొన్ని నిదర్శనాలు మీ ముందు నేను ఉంచుతాను. ఆ రోజు నిండు అసెంబ్లీలో 500, 600, 700 రూపాయలు పెన్షన్ ఇస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు మాత్రమే వికలాంగులకు పెన్షన్ ఇస్తా ఉంది. 500 రూపాయలు కూడా రాష్ట్రంలో 60 లక్షల మంది వికలాంగులు ఉంటే కేవలం 8,50,000 మందికే వికలాంగుల పెన్షన్ అందుతా ఉంది. అంతేకాకుండా సదరం సర్టిఫికెట్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది పెన్షన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా వికలాంగులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు అధిక సంఖ్యలో ఉండటంతో వారిని వికలాంగుల జాబితాలోనికి చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినా అవి వారి దరి చేరడం లేదు. వికలాంగుల సంఖ్య 28,000 పైచిలకు ఉండగా ప్రభుత్వం గుర్తించిన వారి సంఖ్య 20,000 మాత్రమే. వారిలోనూ 1,300 మందిని అనర్హులుగా గుర్తించి వారికి వచ్చే నెలసరి వేతనాన్ని నిలిపివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2 కాళ్ళు 2 చేతులు లేని వికలాంగుడు కిందంగా తన కళ్ళ ముందు నేలపై పాకుతూ పోతున్నా కానీ ఆ వికలాంగునికి 500 పింఛన్ ఇవ్వకుండా అతను సకలాంగుడు కాడు, అతనికి ఉన్న దొంగ సర్టిఫికెట్ అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అతను పింఛన్ ఆపేయడం అంటే నిజంగా అది దారుణమైనటువంటి, దీనికంటే దారుణం ఇంకోటి ఉండదని నేను మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. మంచి వాళ్ళకి అట్లనే ఇస్తున్నారు, వికలాంగులకు అట్లనే ఇస్తున్నారు, ఫ్లోర్స్ బాధ్యులకు అదే విధంగా ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు పింఛన్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు? కృష్ణమఠంలో ఇంకా 450 గ్రామాలకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఇంతవరకు రావట్లేదు. ఇస్తామని చెప్పని హామీలు ఇస్తూనే ఉన్నారు. చేస్తామని చెప్పి అంటున్నారు. ప్రభుత్వాలు ఇంకేం చేస్తున్నారు? ఇండ్లలో కూర్చున్నారా, ఏసీలలో కూర్చున్నారా, ఏం చేస్తున్నారు? ప్రభుత్వం కొంచెం కూడా మనుషులకు అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా అర్థం కావట్లేదు. దశాబ్దాలుగా తమ హక్కుల కోసం వికలాంగులు అధికారులు ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న తీరిన సమస్యలు
నామమాత్రమే. 7% రాజకీయ రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో వాటా, పింఛను పెంపు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీలతో సమాన హోదా డిమాండ్లు ఇప్పటికీ తీరలేదు. రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర బడ్జెట్లో న్యాయమైన వాటా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల జీవో 42 సవరణ, కనీస సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వీరిని కుంగదీస్తోంది. సామాజిక అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారేందుకు తమకు అవకాశం కల్పించాలని వీరు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమే అయినా సర్కారీ పెద్దలకు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం వీరి మొద్దు నిద్రకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది పెంచి రాష్ట్రంలో 500 మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు నిత్యావసర ధరలు చూస్తే పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. దీనికి అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో పాండిచ్చేరిలో 1500 రూపాయలు ఇస్తున్నారు, ఢిల్లీ ఇట్లాంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 1000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా మన రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ పెంచకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రధానంగా ఈరోజు వికలాంగులకి జీవో నెంబర్ 1 ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 3% నిధులు కేటాయించాలని చెప్పేసి జీవో 2002 సంవత్సరాలు తీసుకొచ్చారు. ఈరోజు ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనట్లు ఏ డిపార్ట్మెంట్లో కూడా వికలాంగులకు 1% కూడా నిధులు ఇచ్చినటువంటి పాపన పోవట్లేదు. అందువల్ల మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా జాప్యం జరుగుతుంది. సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా వికలాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల కల్పన ప్రభుత్వాల సామాజిక బాధ్యత. వీరు కోరుతున్నది అదే. విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు వంటి డిమాండ్లు ప్రభుత్వానికి అసాధ్యమేమీ కాదు. కానీ లేనిదల్లా చిత్తశుద్ధే. గతంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 3% రిజర్వేషన్లు, అత్యాచార అవమాన నిరోధక చట్టం అమలు అంతంత మాత్రంగానే ఉంటోంది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో తమకు కేటాయించిన 3% బడ్జెట్ అమలు అసాధ్యమేమీ కాదు. కానీ ఇప్పటికీ దీని అమలు తీరు విమర్శలకు తావిస్తోంది. దీంతో ఇవే సమస్యలను ప్రాతిపదికగా చేసుకుని మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వీరి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుందో, లేక ఎప్పటిలాగే కంటి తుడుపు చర్యలు ప్రకటించి చేతులు దులుపుకుంటుందో చూడాల్సిందే.